గురుగారు, స్నానం చేసేటప్పుడు మానవాళి ఏదైనా నియమాలు పాటించాలా? అమ్మా, అద్భుతమైనటువంటి ప్రశ్నను అడిగారు. ఎందుకంటే ఎవరికి వారు వారి ఎదుగుదల గురించి, వారి స్వలాభం గురించి అడిగే వాళ్ళే తప్ప ధర్మ సందేహాలని తెలుసుకోవాలి అని అడిగే వాళ్ళు చాలా తక్కువ. మరి మీకు ఎవరు మెసేజ్ చేశారో కానీ చాలా మంచి క్వశ్చన్ని వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. స్నానం చేసేటప్పుడు నియమం ఉంది ఖచ్చితంగా. ఏ వ్యక్తి అయినా సరే పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు స్నానం చేసేటప్పుడు ఈ నియమాన్ని పాటించకపోతే. ఏంటా నియమం? స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయకూడదు. అంటే శరీరం పైన కనీసం ఒక వస్త్రమైనా ఉండాలి. అదేదైనా ఒక వస్త్రం శరీరం పైన ఉండాలి, నగ్నంగా స్నానం చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి నియమం. అలాగే పురుషులైతే సాధ్యమైనంత వరకు తలస్నానాన్ని ఆచరించాలి. శరీరం సహకరించకపోతేనో, ఆరోగ్యం సరిగా లేకపోతేనో తప్ప సాధ్యమైనంత వరకు తలస్నానం చేయాలి. అలాగే పురుషులు ఒక స్టూల్ పైన లేదా కింద కూర్చొని స్నానం చేయాలి. ఇది చాలా అన్ఫేవర్గా ఉండొచ్చు ఇప్పుడున్నటువంటి ఆధునిక పద్ధతులకు. బట్ కంపల్సరీగా కూర్చొని స్నానం చేయటం 100% నియమమే. ఈ 3 నియమాలని తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని స్నానం చేసేటప్పుడు ఆచరిస్తే చాలా విశేషం. ఒకవేళ విశేషమైన ఫలితం రాకపోయినా పుణ్యము, ఇక్కడ ఫలితం మాట దేవుడు ఎరుగు, పుణ్యం పోతుంది మనకు. ఇలా ఈ నియమాలు గుర్తుపెట్టుకోకుండా స్నానం చేస్తే. స్త్రీలు, ఇప్పుడు నేను చెప్పాను పురుషులు ప్రతిరోజు తలస్నానం చేయాలి వీలైతేనే, స్త్రీలు మాత్రం ప్రతి శనివారం తలస్నానం చేయాలి. మామూలుగా గురువుగారులు పరిహారాలు చెప్పినప్పుడు మనం చేయక తప్పదు. అమ్మ పలానా పౌర్ణమి రోజు తలస్నానం చేసి దీపం ముట్టించండి, పలానా శ్రావణ మాసంలో తలస్నానం చేసి, అవన్నీ వదిలేయండి. కానీ ప్రత్యేకంగా పనున్నా లేకపోయినా, గుడికి వెళ్తున్నా వెళ్ళకపోయినా శనివారం స్త్రీలు తలస్నానం చేయాలి. ఇది కూడా నియమమే. ఈ ముఖ్య విషయాలని గుర్తుపెట్టుకొని ఆచరిస్తే పూర్వపుణ్యాన్ని మనము పోగొట్టుకోకుండా ఉంటాం. అది గుర్తుపెట్టుకోండి. అలాగే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తిరిగి శిరస్సున నీళ్లు పోసుకోవాలి. తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తిరగాలి. అంటే మన వీపు పశ్చిమానికి లేదా దక్షిణానికి ఉండాలి. అది కూడా చాలా విశేషం. అందుకే మీరు ఇంట్లో చూస్తే బాత్రూమ్లు ఎక్కువ శాతము ఆ విధంగా ఉండేటట్టుగానే కడతారు. కన్వీనియంట్గా మనం తిరిగి స్నానం చేస్తే తూర్పు ఉండేటట్టు లేదా ఉత్తరం ఉండేటట్టుగానే ఉంటుంది. స్నానం చేయడానికి ఇన్ని నియమాలా అనుకోకండి. అవేమీ మీరు రెగ్యులర్గా ఆచరిస్తే తూర్పు తిరగడం, అరసెకండు కూర్చొని స్నానం చేయటం మన అనుకూలము, నెత్తిన పోసుకోవడం మన అనుకూలం. ఇందులో మనకు ప్రత్యేకంగా ఆ పచ్చిగడ్డి తీసుకురండి, తులసి దళాలు తీసుకురండి, నీళ్ళల్లో వేసుకోండి అని చెప్పట్లేదే. చాలా సులువైన పద్ధతులు, ఆచారాలు మీకు గుర్తుండే విధంగా మీరు ఆచరించేవి. శరీరం పైన ఒక వస్త్రంతో స్నానం చేయాలి. ఇవన్నీ మీరు చేయగలిగేవే. మీరు ఆచరిస్తే చాలా మంచిది. ఈ నియమాలు తప్పకుండా స్నానం చేసేటప్పుడు పాటించాలి. జయ గురు దత్తాత్రేయ.